హే ఆల్ ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే నేను ఒక మంచి మిల్క్ షేక్‌తో ముందుకైతే వచ్చేసాను. సో, అదే డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్. సో, ఆల్రెడీ మా మార్కెట్‌లో నేనైతే డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నానండి. దాంతో మిల్క్ షేక్ చేస్తే ఎలా ఉంటదా అని ట్రైలేసాను. ఎలా ఉన్నా స్వీట్‌గా ఉంటది కదా! మా పిల్లలు తాగేస్తారని ఒక చిన్న హోపు. సో, అందుకని చెప్పేసేసి ఇలా డ్రాగన్ ఫ్రూట్‌నైతే మధ్యలోకైతే కట్ చేశాను. ఫస్ట్ అయితే ఎలా కట్ చేసేస్తారో ఏమోనండి. నేనైతే పట్టుకుంటే దాని ముల్లులైతే నాకు గుచ్చేసినాయి. అలా తొక్క తీయడం మనం అంత ఎక్స్‌పర్ట్‌లా తీయలేం గానీ, ఇలా మధ్యలో కట్ చేసి నీట్‌గా గరిటెతో శుభ్రంగా గోకేసామండి. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ చాలా కాస్ట్ కదండీ! ఎక్కడా వేస్ట్ అవ్వనివ్వలేదు మరి. లాస్ట్‌లో కూడాను చాలా జాగ్రత్తగా తీసాం మరి. నెక్స్ట్ వచ్చేసేసి క్రీమ్ ఇలా అమూల్ క్రీమ్ ఏస్తారండి మామూలుగా మిల్క్ షేక్‌లో అయితే. మనమైతే లో బడ్జెట్ కదండీ! ఇలా చిన్న రూ. 10 కుల్ఫీతో సరిపెట్టేసాము. సో, కుల్ఫీ కూడా యాజ్ యూజువల్‌గా మనకి అమూల్ టేస్ట్ వస్తుందని చెప్పి ఇలా కుల్ఫీని గోకి మరీ ఏసేసాము. మా పాప అయితే ఎక్సైటింగ్‌గా చూస్తుంది. ఏం చేసేస్తున్నానా ఏంటా మా మమ్మీ మా ప్రాణాలతో ఏం ఆడుకుంటుందని. బట్ ఓకే సేఫ్ అండి. తాగాక కూడా బానే ఉన్నాము. సో, ఇలా అయితే ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేశానండి. అందులోకి నాకు అవైలబుల్‌లో ఉన్నవి క్యాష్యూస్ అండ్ పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి. సో, పిల్లలకి హెల్తీ కదా! నార్మల్‌గా అయితే తినరని చెప్పేసేసి అవి కూడా కొంచెం రోస్ట్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసేసి షుగర్ అండి. షుగర్ అయితే బానే పడింది. ఎందుకంటే మనం హెల్త్ ఇష్యూస్ అవి పక్కన పెడితే పిల్లలు తాగాలి కదండీ ఫస్టు. అందుకని చెప్పి షుగర్ అయితే నేను బానే ఏసాను. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదని నా ఒపీనియను. ఇట్లా షుగర్ అయితే కొంచెం తీసుకున్నాను. కొంచెం ఎక్కువనే చెప్పాలి. బట్ హనీ కన్నా షుగర్ అయితే కొంచెం ఎక్కువ స్వీట్‌నెస్ వస్తుంది కదా! అలా అని చెప్పి వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది మిక్సీ పట్టినప్పుడండి మిల్క్ షేక్ కదా అని మిల్క్ ఎయలేదని కంగారు పడకండోయ్! ఎందుకంటే మిల్క్ నేను లాస్ట్‌లో యాడ్ చేశాను. మిక్సీ కదా! ఒకవేళ మిల్క్ ఫస్ట్ యాడ్ చేస్తే మొత్తం నా మొహమంతా కల్లాపు జల్లేస్తున్నట్టు అయిపోతుందని మిల్క్ లాస్ట్‌లో యాడ్ చేసి ఇట్లా గ్లాస్‌లో నీట్‌గా సర్వ్ చేసుకొని కానిచ్చేసాం. మాకైతే బానే ఉంది. మరి మీకెలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.